నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది కరెక్టో కాదో మీరే వీడియో మొత్తం కూడా చూసి చెప్పండి నాకైతే. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఫ్రైడే కదా, తలస్నానం చేశాను. హెయిర్ అయితే చూడండి ఎంత బాగుందో. అలాగే గోరింటాకు కూడా పెట్టుకున్నానండి. నేను, మా హస్బెండ్, పిల్లలు అయితే పెట్టుకున్నాము. దీపు అయితే పెట్టుకోలేదు, నిద్రపోయాడు. రిషి, నేను, మా హస్బెండ్ అయితే పెట్టుకున్నాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా నచ్చింది నాకైతే. మా హస్బెండ్ కూడా చాలా బాగా పండింది. అలాగే హెయిర్ అయితే చూసారు కదా ఎంత సిల్కీగా ఉందో. వైట్ హెయిర్ అక్కడక్కడ వస్తుందండి. స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ ఏజ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్యాక్స్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను, వాడుతున్నాను. తెలీదు ఇంక మరి. ఈరోజు సాంబార్ అయితే చేద్దామని చెప్పేసి నేను మునక్కాడలు అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆయన చెయ్యి, నా చెయ్యండి. చూసారు కదా ఎంత బాగా ఉందో. చాలా నచ్చింది. వేడి తగ్గుతుందని చెప్పేసి ఆయనకు కూడా పెట్టాననమాట. కోన్ పెట్టుకున్నా, లేదు అంటే గోరింటాకైతే చాలా మంచిదండి నిజంగానే. వేడంతా ఒంట్లో ఉన్న వేడంతా కూడా లాగేస్తుంది. అందుకని చెప్పేసి నైట్ నేను పెట్టుకున్న తర్వాత తనకి కూడా పెట్టాను. చాలా బాగా పండింది కదా ఇద్దరికి కూడా. ఎంత ముచ్చటగా ఉన్నాయో 2 చేతులు కూడా నాకైతే భలే నచ్చేసాయి. తర్వాత ఇక్కడ ముగ్గైతే పెడుతున్నానండి. నిజంగా స్టార్టింగ్‌లో ఒకటైతే చెప్పాను కదా! నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అని. నాకు చాలా బాధ అనిపించిందండి. అది కరెక్టో కాదో నాకు మీరే చెప్పాలి నిజంగానే. ఎంత బాధ అనిపించిందంటే నాకంత బాధ అనిపించింది. అది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఏంటి అన్నదైతే మీతో షేర్ చేస్తాను. మీరే ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే నాతో షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తూనే ఉంటారు. మీకెలా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పాలనమాట. ఇక్కడ ముగ్గైతే పెడుతున్నాను చూస్తున్నారు కదా! ఏంటో అండి ఒకటేద్దాం అనుకుంటే ఒకటొస్తుందా? అలా వచ్చినా కూడా నాకు నచ్చుతుంది. మీరేమంటారు? మొత్తం కూడా చూడండి ముగ్గు ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. ఒకటి వేద్దామని స్టార్ట్ చేస్తానా, అదేదో చాక్ పీస్‌తో వేస్తే నీట్‌గా వస్తుంది. నేను అనుకున్నది కూడా వేయగలుగుతాను. ఈ ముగ్గు పిండితో ట్రై చేస్తున్నాను కదా! ఏంటో ట్రై చేస్తూనే ఉంటాను నేనింకా. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే అండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మీరు నిన్నటి వీడియోలో చూసినా కూడా అలాగే ఉంటుంది. చూడండి ముగ్గు మొత్తం కూడా. ఇంకా ఏంటంటే అనిపిచ్చింది నాకు ఈరోజు మార్నింగు చెప్పాను కదా మీకు ముందు వీడియోలో అయితే. ఆహ్, పిల్లల్ని స్కూల్‌లో వదిలిపెట్టిన తర్వాత మునక్కాయలైతే తీసుకొచ్చానండి సాంబార్ చేద్దాము అని చెప్పేసి. మామిడికాయలున్నాయి పచ్చడి చేద్దామని ఫస్ట్ తీసుకున్నాను. తర్వాత మునక్కాడలు కనిపించేసరికి సాంబార్ చేస్తే పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకున్నాననమాట. 4 అయితే తీసుకున్నానండి. నిజంగా ఆ 4 కాస్ట్ ఎంతో చెప్పాలా? 30 రూపీస్ అండి. నిజంగా చెప్పాలి అంటే ఎంత బాధనిపించిందంటే నాకంత బాధనిపించింది. ఎందుకు అంటే నార్మల్‌గా రైతులైతే ఎంత కష్టపడి పండిస్తారో నాకు తెలుసండి. కళ్ళారా నేను చూస్తున్నాను. నాకు కూడా తెలుసు. ఎందుకంటే మా మామయ్య వాళ్ళు గూడా పండిస్తారు. కూరగాయలన్నీ గూడా పండిస్తారు. కూరగాయలు, వరి ఇలా వేస్తూ ఉంటారండి. ఇక్కడ ముగ్గైతే చూసారా ఎంత బావుందో. అలాగే టేబుల్ రోజాలండి ఇవైతే ఎంత బాగా నచ్చుతున్నాయో నాకైతే అంత బాగా నచ్చుతున్నాయి. మీరే చూడండి డైలీ వస్తాయండి పువ్వులు. ఒక్క దాంట్లో అయినా నేను 5 అయితే పెట్టాను కదా! ఇవి మీషోలో ఆర్డర్ పెట్టినవండి. అవి ప్లాంట్స్‌వి వేసుకునేవి ప్లాస్టిక్‌వి. 5 పెట్టాను కదా! ఖచ్చితంగా ఒక్క కుండీలో అన్న ఒక్కటి కూడా రాకుండా ఏ రోజు లేదండి. ఎంత మంచిగా అనిపిస్తాయో నాకైతే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. చూసారు కదా! ఆ ఫ్లవర్స్ నేను అందుకే తీసుకొచ్చాను. నాకిష్టమండి ఇలా చాలా డేస్ నుంచి అనుకున్నాను. కానీ ఇప్పుడైతే పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర నేను అటు సైడ్, ఇటు సైడ్ షోవి పెట్టాను కదా! షో ప్లాంట్స్ అవి కూడా తీసేసి ఏవైనా ఫ్లవర్స్ కానీ ఏదైనా బాగా గ్రీనరీగా ఉండేవి తీసుకురావాలి, పెట్టాలి అనుకున్నాను. అవి కూడా మారుస్తానండి తొందరలో. ఆహ్, తీసేసి ఏవైనా బాగా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. మా తులసమ్మకైతే ఇక వానాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! ఏదో అండి అంటే ఏదన్నా పురుగు పట్టిందో ఏదో తెలీదు కానీ ఎలాగో ఉంది ప్లాంట్ అయితే. నాకైతే బాధగా ఉంది. ఇక్కడ చూసారు కదా! ఈ 4 వచ్చేసి 30 రూపీస్ అండి. మామూలుగా అయితే దీనికి నీళ్లు కట్టేదుండదు. ఏది ఉండదండి నిజంగానే. అంటే వేస్తారు. మామూలుగా దానంతట అవే మొలిచినవి ఉంటాయి మొక్కలు. లేదు అంటే అదే పనిగా
ఇలా అమ్ముకోవాలని చెప్పేసి నాటుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అందులో తప్పేం లేదండి. 30 రూపీస్ ఇవైతే పావు కేజీ కూడా లేవండి. నిజంగానే చెప్తున్నాను కదా! నైట్ మా మామ వాళ్ళు ఫోన్ చేశారండి. అంటే డైలీ మాట్లాడుతూ ఉంటాంలెండి. నైట్ అయితే మా హస్బెండ్ అడిగారనమాట. అదే తోట ఎలా ఉంది అని చెప్పేసి. మా మామ వాళ్ళు మిర్చి తోట, అలాగే కాకర తోట, ఇంకోటొచ్చేసి ఉల్లిపాయ తోట వేశారండి. ఈ 3 కూడా వేశారు. వేసిన తర్వాత అదే ఎట్లున్నాయి రేట్లు అని జెప్పేసి అడిగాడనమాట. ఇక్కడ ఎన్ని మునక్కాయలు కోసే పద్ధతి చూసారా? ఇలా అయితే తొందరగా అయితుందండి. వంట కూడా తొందరగా అయిపోతుంది. ఏమి లేట్ కూడా కాదు. అంటే టైం గూడా వేస్ట్ అవ్వదనమాట. ఇలాంటియి ఎందుకో క్రియేటివ్‌గా అలా థాట్స్ వస్తూ ఉంటాయనమాట. ఏంటి అస్తమానం కోసి, తీసేసి, కట్ చేసి, తీసేసి అని చెప్పేసి నేను ఈ విధంగా జేస్తూ ఉంటాను. చూసారు కదా! తాట కూడా అంత కూడా పోవట్లేదండి. ఆపోజిట్ కట్ చేసుకుంటూ వచ్చాను. తీస్తూ వచ్చాననమాట. చూసారు కదా! తొందరగా అయిపోతుంది. నేనిక్కడ ఫాస్ట్ అలా ఏం పెట్టట్లేదండి. ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో చూసారా పననేది. సాంబార్ కూడా ఉడకడం కూడా తొందరగా ఉడుకుతాయండి. మంచి ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. వాళ్ళు తోట వేశారు. వేసిన తర్వాత అదే నైటు అక్కడ రేట్స్ ఎట్టున్నాయి నాన్న అని జెప్పేసి అడిగాడనమాట. కాకర తోటండి ఇప్పుడు కాపుకొచ్చిందనమాట. అది ఇంకా 20 డేస్ ఉంటే తీస్తారు. అంటే కోస్తారనమాట. ఇంకా అన్ని కాయలన్నీ విడిపిస్తారనమాట. అలా ఇంక రేట్ ఎంతుంది అని అడిగితే కేజీ వచ్చేసి 10 రూపీస్ అంటండి. ఎంత దారుణం కదా! మీరు చెప్పండి. వాళ్ళు నేను చూసానండి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే కలుపు తీస్తుంటే వీడియో తీసి పెట్టాననమాట. నేను లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు. ఆ వీడియో చూడండి ఒకసారి. వాళ్ళు చేసే పని ఎండ లేదు, వాన లేదు. ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది నాకైతే. కూలోళ్ళని కూడా పెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి గదా! మన పంట చేతికొస్తుంది. రాదు అనట్లేదు. కానీ తగిన డబ్బులు గూడా రావట్లేదు. అంటే వాళ్ళు ఎరువులకి అవి పెట్టింటారు కదా! ఆ అమౌంట్ కూడా కొన్ని సార్లు రాదండి. ఎంత దారుణం గదా! నిజంగానే. ఒక ఫిక్స్‌డ్ రేట్ అనేది పెడితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. రైతులకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి. నిజంగానే ఫిక్స్‌డ్ రేట్ పెడితే ఇంతుంటుంది రేటు. ఇంత పండించుకోవాలి, ఇంత చేసుకోవాలి అన్నది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది గదా! ఫిక్స్‌డ్ రేట్స్ ఉండవు. ఏముండవు. వర్షాకాలం వస్తే ఒక రేట్ ఉంటుంది. ఎండాకాలం వస్తే ఒక రేట్ ఉంటుంది. చలికాలం వస్తే ఒక రేట్ ఉంటుంది. ఎంత దారుణం అండి నిజంగానే. కూలోళ్ళని పెట్టుకోవాలి. అంటే పనులు కలుపులు తీపిచ్చుకోవాలి. ఎరువులు వెయ్యాలి. నీళ్లు కట్టుకోవాలి. ఇంతుంటుంది. మా మామ వాళ్ళకి చెప్తూనే ఉంటాం నేను, మా హస్బెండ్. "ఎందుకు మామ అంత కష్టమో మీరు ఈడికొచ్చేయండి" అని. మీరనొచ్చు. ఇంక వాళ్ళు ఇలా చేయకుండా ఉంటే తినడానికి ఎలా వస్తాయి అండి అని. తినడానికి ఎలా వస్తాయి అండి అని అడిగే ముందర వాళ్ళు తినడానికి ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకే లేనప్పుడు వాళ్ళు పండించి ఏం చేసుకోగలుగుతారండి? నిజంగా చాలా దారుణం ఇదైతే. నాకెంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. 10 రూపీస్ కేజీ అంటే కాకరకాయలు మాకిక్కడ రాజంపేటలో కేజీ వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్. వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర తక్కువగా తీసుకుంటున్నారు. మధ్యలో దళారులు అంటారు కదా! వాళ్ళు ఎక్కువైపోయారండి. వాళ్ళు ఎక్కువ అమౌంట్ వేసేసుకొని తీసుకుంటున్నారు. వాళ్ళు అమ్ముకోవడం 50, 60 అమ్ముకుంటున్నారు వాళ్ళేమో. మార్కెట్‌కొచ్చేసరికి ఇంకా రేట్ ఎక్కువైపోతుంది. ఎంత దారుణం కదా! 10 రూపీస్ అంటే కేజీ మనకిక్కడ మేము 50, 60 రూపీస్ పెట్టి కొంటున్నామండి. ఎంత దారుణం వాళ్ళకి ఎంత కష్టపడాలి వాళ్ళు నిద్రలు లేకుండా నైట్ అన్నాడు మా మామ. ఏమన్నాడంటే పొద్దున్నే తెల్లవారుజామున 4:00కొస్తాయిరా నీళ్ళు. అప్పుడు పోయి కట్టాలి. మీ అమ్మ నిన్న అయితే నన్ను 1 గంటకే లేపింది టైం అయిందని చెప్పేసి అనేసి అన్నాడనమాట. ఎంత దారుణమండి. నిద్రలు లేకుండా కష్టపడి వాన లేకుండా, ఎండ అని లేకుండా ఎంత కష్టపడి చేస్తూ ఉంటారు. ఇలా అమౌంట్ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి వచ్చేయండి అని చెప్తున్నా వాళ్ళొస్తా అంటారు గానీ వాళ్ళు రారండి. వాళ్ళకింక అది తప్పదు. వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంక అది తప్పదు. వాళ్ళు ఒకసారి అలవాటు పడిపోయినంక ఇంగ అందులో నుంచి బయటికి రాలేరసలు. మీరే రావాలన్నా కూడా చెప్పండి ఇది రాలేరు. కరెక్టా? కాదా? అన్నది. ఎంత దారుణం కదా! చాలా బాధ అనిపించింది. తర్వాత ఇక్కడ మీషో నుండి ఎప్పుడో ఆర్డర్ పెట్టానండి. అవి 10 డేస్‌కొచ్చాయి. హుక్స్ అండి. వాల్ హుక్స్ అనమాట. అంటే వాల్ కంటే వాల్‌కి స్టిక్ అవ్వవు. పెయింట్‌ని బట్టి ఉంటుందండి. టైల్‌కి స్టిక్ అవుతాయి. చూస్తున్నారు కదా! 10 అయితే వచ్చాయి. దేవుడి మందిరంలో
ఆర్గనైజ్ చేసుకోవాలండి, అంతా కూడా మార్చాలనుకున్నాను. అదే ఇక్కడ మీతో చూపిస్తున్నాను అనమాట. ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి, ఏవైనా తగిలియాలన్నా కూడా తగిలించుకోవచ్చు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చిందా లేదా అని చెప్పేసి. నేను ఏదైనా తప్పు మాట్లాడింటే ఖచ్చితంగా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే బాధ చెప్పుకున్నాను, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూసే వాళ్ళకే తెలుస్తుందండి, చేసే వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలీదనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం